నమస్కారం. జీసీఆర్జేవై వార్తావానికి స్వాగతం. ఈరోజు ముఖ్యమైన వార్తలు మీ ముందుకు తీసుకువచ్చింది పి వైష్ణవి, ఎంఏ పొలిటికల్ సైన్స్ విభాగం నుండి. ముందుగా కళాశాల వార్తలు. విశాఖపట్నంలోని WTC టవర్స్ ANTZ క్యాంపస్లో ఉన్న బంగారిస్ ఫ్లేమ్ షీల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ప్రభుత్వ కళాశాల రాజమహేంద్రవరం మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా నీటి నాణ్యత, ఆక్వాకల్చర్, చెరువు యొక్క మరియు పర్యావరణ పరిమితులపై తదుపరి తరం సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి, పరీక్ష మరియు అమలుపై దృష్టి సారించి పరిశోధనలు నిర్వహించనున్నారు. అంతర్జాతీయ వార్తలు. ఫీఫా ప్రపంచ కప్ 2026 విజేతగా స్పెయిన్. ఉత్కంఠభరితంగా సాగిన ఫీఫా ప్రపంచ కప్ 2026 ఫైనల్లో పోరులో డిఫెండింగ్ ఛాంపియన్షిప్ అర్జెంటీనాను ఓడించి స్పెయిన్ ప్రపంచ కప్పును కైవసం చేసుకుంది. జాతీయ వార్తలు. జపాన్ ఓపెన్ విజేతగా PV సింధు. రాష్ట్రీయ వార్తలు. అమరావతి ఎకనామిక్ రీజియన్ కమిటీ ఏర్పాటు. రాజధాని అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలలో ఆర్థిక అభివృద్ధి విస్తరించే లక్ష్యంతో 9 జిల్లాలను కలుపుతూ అమరావతి ఎకనామిక్ రీజియన్ అమలు కమిటీని ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసింది. క్రీడా వార్తలు. అమరావతి ఛాంపియన్షిప్ 2026 ప్రారంభం. రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి ఛాంపియన్షిప్ 2026 పోటీలను నిర్వహించేందుకు అండర్-17, అండర్-23 విభాగంలో 12 క్రీడాకారులలో ఈ పోటీలను జరుగుతున్నాయి. చివరిగా వాతావరణం. ఉష్ణోగ్రత 26 సెల్సియస్ నుంచి 32 సెల్సియస్ వరకు ఉన్నాయి. వాతావరణం మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.